మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి డొనికెన వెంకటేష్ రేణుక గారు బరిలో ఉంటున్నారు. డొనికెన వెంకటేష్ రేణుక అంటే తెలియని వారు, ఎందుకంటే వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అయినాల చైతన్య మహేందర్ రెడ్డి గారు కూడా ఈ గ్రామ వాస్తవ్యులే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ప్రభుత్వ విప్ బీలైలే గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్పి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. ఎందుకంటే వెంకటేష్ ఎప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉండేవాడు. అదేవిధంగా అయినాల చైతన్య మహేందర్ రెడ్డి గారు తన భుజ స్కంధాల పైన వేసుకొని ఈసారి గెలిపించే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా తిరుమలాపూర్ గ్రామాన్ని గెలిపించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వ విప్ ఐలే గారి సమక్షంలో చెప్పడం జరిగింది. మరొకసారి డొనికెన వెంకటేష్ రేణుకతో మాట్లాడదాం. చెప్పమ్మా, మీకు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు కదా, మీరు గ్రామానికి సంబంధించి ఎలాంటి సేవ చేయడానికి వస్తున్నారు? గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు బీరైలే అన్నగారి తరఫున ఎమ్మెల్యేగా వ్యవసాయ చైర్మన్ కమిటీ చైతన్య గారికి, మహేందర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. నా గ్రామ ప్రజలకి, పెద్దలకి పేరు పేరు నా ధన్యవాదాలు. నా గ్రామానికి సేవ చేయడానికి నేను ముందుకు ఎమ్మెల్యే గారితో పనులు చేపిస్తాను. గ్రామ అభివృద్ధి కోసము నా వంతు కృషి చేస్తాను. నా గ్రామ ప్రజల ఆశీస్సులతోటి, నా సర్పంచులతోటి, మహిళా సంఘాలతోటి మరియు నాతోటి అక్క చెల్లెళ్ళతోటి, అన్నదమ్ములతోటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నా వంతు కృషి చేస్తా. నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను మెజార్టీ తోటి గెలిపిస్తే నా వంతు కృషి ఎమ్మెల్యే గారితో, ఇంకా నాకంటూ తెలిసిన పెద్దలతోటి నా ఊరిని అభివృద్ధి చేసుకుంటానని చూస్తున్నాం. డొనికెన వెంకటేష్ ఎన్నో రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు. ప్రభుత్వ విప్ బీలైలే గారికి దగ్గరగా ఉంటుంటాడు. ఎందుకంటే ఏ పనున్నా కూడా వెళ్ళి చేసేటువంటి వ్యక్తి, గ్రామంలో కూడా సుపరిచితుడు. ప్రతి ఒక్కరు కూడా వెంకటేష్ గుర్తుపట్టేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి బరిలో ఉంటున్నాడు. ఎందుకంటే మహిళగా అవకాశం రావడం వల్ల మరి భార్య నిలబెట్టాడు. ఆ భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి పనిని నేను పూర్తి చేస్తానంటున్నాడు. వెంకటేష్ తో మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, మీ గ్రామ ప్రజలందరూ ఎంతో మంది తల్లి వచ్చారు మీకు. ఈ రోజు ప్రభుత్వ విప్ ఐలే గారు కూడా మీకు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎందుకంటే ఖచ్చితంగా తిరుమలాపూర్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మీకు మద్దతు ఉన్నారు. అదేవిధంగా ఎంతో మంది పెద్ద మనుషులు, మాజీ సర్పంచ్లు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి సమస్యలు గుర్తించారు? వారి కోసం ఎలాంటి పనులు చేస్తారు? ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. నేను తిరుమలాపూర్ విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈసారి మాకు బీసీ లేడీగా అవకాశం వచ్చింది. అవకాశం రావడంతో నేను 20 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. క్రియాశీలకంగా వ్యవహరిస్తాను. అంచెలంచెలుగా గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖలో పనిచేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఏఎంసీ చైర్మన్ పదవి, ఎమ్మెల్యే గారి దగ్గరనే ఏఎంసీ చైర్మన్ మాకు కావాలని నేను కూడా నా వంతు కృషి కూడా చేశాను. దాంట్లో భాగంగానే మాకు ఏఎంసీ చైర్మన్ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా గ్రామ అందరూ ఆల్మోస్ట్ 20 సంవత్సరాల సీనియారిటీగా ఉన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వారి సహకారంతోనే రేపు సర్పంచ్గా ఎన్నికైతే మా విలేజ్ కి ప్రభుత్వ వీర్ల ఎల్లెన్న దగ్గర ఉండి ఏఎంసీ చైర్మన్ గారితో పాటు మేము కూడా ఉండి ఎక్కువ నిధులు చేయడానికి ఇప్పుడు 16 ఇండ్లు వచ్చాయి. మేము సుమారుగా 100 ఇండ్లు అన్న ఇప్పటిదాకా ఏమన్నాడంటే ఎమ్మెల్యే గారు ఒకసారి 50 ఇస్తా, ఒకసారి 50 ఇస్తాను, అట్లాగా దత్తత తీసుకొని మెజారిటీ పీపుల్ బీసీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ గృహాలు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి అయితే ఒక్క ఇల్లు కూడా రాలేదు. లాస్ట్ టైం 2014 కన్నా ముందే వచ్చిన ఇల్లు తప్ప 2014 నుంచి ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలేదు. 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 16 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. 3 నెలల్లో కంప్లీట్ చేసుకున్నారు. మా జనాలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడదామని చూస్తున్నారు. మా ఎమ్మెల్యే గారిని కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా అట్నే ఆశీర్వదించారు. మేము అంచెలంచెలుగా విలేజ్ ని డెవలప్మెంట్ చేసేందుకు సాయశక్తుల మా ఎంసీ చైర్మన్ తో మేము ముందుకు పోతాము. అదే విధంగా 2014 నుంచి 23 దాకా కాళేశ్వరం నీళ్లు తెస్తున్నాయని మా విలేజ్ చెప్పారు. అంటే గత ముఖ్యమంత్రి అన్ని విలేజ్లకు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని చెప్పారు. మా విలేజ్ కొండాపూర్, తిరుమలాపూర్, వీరాయపల్లి మాత్రం ఒక చుక్క కూడా రాలేదు. దాన్ని రాకుండానే కాలువలు తీయకుండానే గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారని మాకున్న సమాచారం.
అలా 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 అందువల్లనే ఈ కాలం రాలేదు. అదే ఎమ్మడే మా ఎమ్మెల్యే గారు 2023లో ఎమ్మెల్యే కాగానే ఏఎంసీ చైర్మన్ గారు, మా చాడా భాస్కర్ రెడ్డి ప్రధాన గారు అందరం సమిష్టి కృషితోని ఒక ప్లాన్ తోని పనిచేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఎట్లనన్నా కొండాపూర్, తిరుమలాపూర్, వీరాయపల్లి చెరువు నింపాలన్నా అన్ని విలేజ్లు నిండినాయి, మా విలేజ్ నిండలేదు, తాగడానికి నీళ్లు లేవు, పశువులు తాగడానికి నీళ్లు లేవు, మాకు ఎట్లనన్నా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఎంతో కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు, నీళ్లు 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 అంటారు అని ఎమ్మడే పోయి అన్నగారికి విన్నవించుకోగానే ఆయన ఒక ప్లాన్ చేసి ఏఎంసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు కానీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు కానీ, చైతన్య మహేందర్ రెడ్డి గారిని చెప్పారు. సమిష్టి కృషితోని మేము ఒక మోటార్లు అంటే తాత్కాలికంగా మోటార్లతోని మేము 5-6 మోటార్లు తీసుకొచ్చి కొండాపూర్, విరాట్, తిరుమలాపూర్ చెరువు నింపడం జరిగింది. భారీ 100% పండించుకోవడం జరిగింది పంట. ఆ 0% వర్షపాతం ఉన్నప్పుడు కూడా మా దగ్గర చాలా పంట పండింది. వెంకటేష్, నిజంగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఏఎంసీ డైరెక్టర్ గారు, ఏఎంసీ గారు చైర్మన్ గారు చేశారు. అదే విధంగా గ్రామానికి సంబంధించి యువత పెడదారి పడుతున్నారు. యువతల కోసం మీరు యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? అదే విధంగా కుల సంఘాల భవనాలు లేనటువంటి పరిస్థితి మీ ఊళ్ళో, అదే విధంగా అభివృద్ధి కుంటుపడిపోయింది, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి, దేవాలయాలు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. మరి వారి కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ముఖ్యంగా యువత అయితే కొంచెం గడిచిన 10 సంవత్సరాలకు ఏం చేశారంటే ఆ ప్రభుత్వంలో సర్పంచ్ గా ఉన్నోళ్ళు కానీ, ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ యువతను ఒక విలేజ్ ని ఎలా మార్గంగా పెట్టాలన్న ఆలోచన వాళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు. ఫస్ట్ టైం యువత ఏంటంటే ఇప్పుడు నేను నా ద్వారా నా వ్యక్తిగతంగా అంటే నాకున్న సమాచారం ప్రకారం యువత ఎప్పుడైనా చదువుకోవాలి, చదువుకున్నప్పుడే విలేజ్ డెవలప్మెంట్ అవుతుంటది. ఇక్కడ ఏమైతుందంటే గత పాలకులు కులాల మధ్యలో సిచ్చి పెట్టి నా కులము నీ కులం అని ఓట్లు రెండు సార్లు ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిరు, వేయించుకున్నారు. కానీ యువతకు గాని కులాలకు గాని ఎలాంటి న్యాయం చేయలేదు. మీరు చూస్తున్నారు, గడిచిన 10 సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు, ఒక్క కుల సంఘ భవనం గాని, ఒక్క కమ్యూనికేషన్ గాని సరి అనే న్యాయం చేయలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ లో నేనేం ఫస్ట్ ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే యువకు మహిళా సోదరులు మనకు కూడా చదువుకునే వాళ్ళకు ఫస్ట్ మనం చదువుకోవాలి. చదువుకుంటేనే ఆలోచించే శక్తి పెరుగుతుంది. చదువుకుంటేనే మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మన విలేజ్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటుంది. మన సంసారం, మన ఫ్యామిలీని కూడా ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. చదువుకోకుండా ఏదో ప్రలోభాలకు లొంగి బిర్యానీ అలాంటి వాటికి లొంగి మన జీవితాలని, మన సంసారాన్ని ఆగం చేసుకోవద్దు. మన విలేజ్ ఇంకా ముందుకు పోవాలి. మన విలేజ్ ఇప్పటికీ నేను చెప్తున్నా ఒక 20-30 ఏళ్ళు బ్యాక్ ఉన్నది. అంచెలంచెలుగా ఎదగాలి. మన ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి. మనం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సర్పంచ్ స్థానం నుంచి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్లవాకు వచ్చేసాడు, జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూడా ఇచ్చాడు మొన్న ఏంటో. అలాంటి అవకాశం రావాలంటే యువత మేధావి యువతలందరూ ఆలోచన శక్తి పెరగాలంటే చదువుకోవాలి. చూస్తున్నాం, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఎంతో మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు ఆమె ఈ గ్రామానికి సంబంధించి ఒక మహిళగా అవకాశం రావడంతో తన భుజ స్కంధాల పైన వేసుకొని ఈ రోజు గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. భారీ మెజార్టీతో గెలిపించి ఒక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీల్ గారు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు. సరే, అయినాల చైతన్య మహేందర్ రెడ్డి మాట్లాడదాం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మహిళా శక్తికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ పథకాలను ఏ విధంగా వారికి అందజేస్తారో అడిగి తెలుసుకుందాం. అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, మీరు ఎన్నో గ్రామాలు తిరుగుతుంటారు. ప్రస్తుతం మీ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మహిళకు అవకాశం వచ్చింది. మీరు ఈసారి మహిళను ఎంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్సుమాంజలి. ఈ రోజు మా తిరుమలాపూర్ గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ తరపున మన బీసీ ముద్దుబిడ్డ, యాదవ్ ముద్దుబిడ్డ, మన దొనికన రేణుకా వెంకటేష్ గారిని ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఈ రోజు మన భారీ మెజార్టీతోని మా తిరుమలాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము. ఇప్పుడే మన అన్నగారు వచ్చి మన గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పారు. ఈ రోజు నా గ్రామాన్ని నియోజకవర్గ స్థాయిలో గుర్తుపట్టే విధంగా పలానా చైతన్య మహేందర్ రెడ్డి తిరుమలాపూర్ అంటే ఈ రోజు నా గ్రామాన్ని అంటే మా వారు చేసిన సేవ, నేను చేసిన సేవని ఈ రోజు నన్ను గుర్తించి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా, నాకంటే పెద్ద లీడర్లు, డబ్బున్న లీడర్లు, ఒక నేను గరీబ్ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళను అయినా నన్ను గుర్తించి ఇచ్చిండంటే పార్టీలో క్రమశిక్షణగా క్రియాశీలకంగా పనిచేసినాం కాబట్టి ఈ రోజు మా గ్రామానికి పదవి ఇవ్వడం జరిగింది. అందుకు గాను అన్నగారికి బహుమతిగా మా గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ గెలిపించి దొనికెన రేణుకా వెంకటేష్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా అన్నగారికి నేను గిఫ్ట్ ఇస్తాను. చైతన్య మహేందర్ రెడ్డి గారు, మీకు తెలుసు ఎన్నో సమస్యలు గ్రామంలో ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా పనులు పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. మీరు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలే కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, వడ్డీ లేని రుణాలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 200 కరెంటు బిల్లే కావచ్చు, గ్యాసే కావచ్చు. మరి ఎన్ని పథకాలు చేస్తారు కదా, మీ మహిళల కోసము మీరు ఏం హామీ ఇస్తారు? ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తారు?
నేను 2013 నుంచి 18 వరకు సర్పంచ్ గా చేసిన తిరుమలాపూర్ గ్రామంలో. నాకు ఒక 2 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు ఇప్పుడు తర్వాత గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిండ్రు. నా గ్రామాన్ని అభివృద్ధిలో ఎక్కడికక్కడ నేను అభివృద్ధి చేస్తుంటే నా కాళ్ళ కట్టెలు పెట్టి నన్ను నానా రకాలుగా పార్టీ మారతలేరు అని చెప్పి నానా రకాలుగా ఆర్థికంగా నన్ను ఆర్థిక మూలాలు నన్ను చాలా అంటే చాలా అనగదొక్కాలని చూసిరు. వాళ్ళు నన్ను ఎంత దొక్కాలని చూసి నేను అంత పైకి పోయినా. ఈ రోజు నా గ్రామంలోని నేనున్నప్పుడు ఇప్పించిన రేషన్ కార్డులే 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలే. నా బిడ్డ 9 సంవత్సరాలు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు యాడ్ అయింది. ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నాం. మన కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మన గ్రామంలో ముందుగా ఇల్లు అయితే ఎవరికి లేదు, అత్యవసరంగా ఉన్న వాళ్ళకే పార్టీలకు అతీతంగానే నేను గుర్తించిన మా పార్టీ పెద్దలందరం కలిసి. అంటే మీరు బడుగు బలహీన వర్గాల కోసమే చేస్తున్నా, ఎందుకంటే ఈ గ్రామంలో ఎంతో మంది మీరే అన్నారు బీసీలు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. వారి కోసము చాలా మంది ఇక్కడ పెంకుటిల్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంకా ఏమన్నా ఐలన్న గారిని ఒప్పించి ఇంకా ఇండ్లు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కాదు, నేను 4 నెలలు అంటే మనకు 16 వచ్చిన తర్వాత రాకముందు నుంచి అన్న నాకు కొన్ని ఎక్కువ ఇవ్వాలంటే సరే చెల్లె నీకైతే ఫస్ట్ విడతా అన్ని దాదాపు 7-8 వచ్చినాయి. నీ గ్రామానికి అయితే 16 ఇండ్లు తీసుకోవచ్చలే, నేను మళ్ళీ నీకు 40 ఇండ్ల నుంచి 50 ఇండ్లు నీ ఊర్లో ఈ పెంకుటిన్లు లేకుండా చేస్తా అన్నాడు. అదే మాట ఈ రోజు కూడా చెప్పడం జరిగింది మన అన్నగారు. అలాగే నేను ముఖ్యంగా చెప్తున్నా, ప్రతి ఒక్క నిరుపేదకు అంటే పెంకుటిల్లున్న ప్రతి ఒక్కరికి కూడా మన ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమాపూల్ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను, ఎందుకంటే నాకున్నటువంటి పరిచయాలతోటి ఖచ్చితంగా డొనికెన వెంకటేష్ రేణుక గారిని గెలిపించే బాధ్యత తీసుకుంటాను. ఖచ్చితంగా యువకుల కోసం కావచ్చు, ప్రతి పేదవారి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపై ఓటేసి వీళ్ళని గెలిపించినట్లయితే ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. మండలంలో ఒక మోడల్ విలేజ్ గా తీర్చింది. ఎందుకంటే ప్రభుత్వ విప్ బీలేలే గారు ఇప్పుడే చెప్పారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాడు. మరి గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్ని కార్యక్రమాలైనా చేపిస్తాను, ముందుంటాను. ఆలేరులో ఎంతో మంది నాకు సుపరిచితులు, అదే విధంగా అధికారులు కూడా చాలా మంది నాకు తెలుసుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏ పనైనా చేస్తాను సిద్ధంగా ఉంటానని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మాత్రం డొనికెన వెంకటేష్ చాలా కష్టపడే వ్యక్తి, ఉన్నటువంటి వ్యక్తి. డబ్బులు లేకపోయినా చాలా కష్టపడతాడు, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని గెలిపించాలని చెప్పి అయినాల చైతన్య మహేందర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ గురునాథ్ శరత్ తిరుమలాపూర్ గ్రామం.